అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆయన తాజాగా 20,000 రూపాయల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట. 20,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం తరపున 3,100 కోట్లు, మొత్తం 9,400 కోట్ల రూపాయలు రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకైతే ఒక డబ్బులు అయితే వేయబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. ఇక లైక్ చేస్తేనే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా ఆయన మేలు జరిగే విధంగా కూడా ప్రకటన అయితే చేశారనమాట. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా ఆయన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. మరి ఎన్నో పథకాల ద్వారా ఎన్నో విధాలుగా రైతులకు మేలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయాలని నిర్ణయం తీసుకుంది. మరి దాని ప్రకారం రైతులకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకొని రైతులకు మేలు చేస్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులను అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ఆదేశాలు జారీ చేశాయి. ఇక ఇందులో భాగంగా ఏపీలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పింది. ఇక 3 విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. మరి 3 విడతలుగా ఎట్లా వేస్తారని చూస్తే ముఖ్యంగా తొలి విడతలో 4,500 వేస్తారు, తర్వాత మళ్ళీ కూడా రెండో విడతలో 4,500 వేస్తారు. ఇక మూడో విడతలో ఏం చేస్తారంటే 5,000 రూపాయలు ఇస్తారన్నమాట. మొత్తం 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చేస్తుంది. మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంది. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ విధంగా డబ్బులను అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి రైతుల ఖాతాల్లో కూడా ఒక డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేందుకు రైతులకు ఆయన సిద్ధమైపోయి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి దీని ప్రకారం చూసుకుంటే రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరొకసారి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా 19 విడతలుగా పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరిగింది. మరి 19 విడత డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే జమ అయిపోవడం జరిగింది. మరి 19 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి 2,000 రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పీఎం కిసాన్
సాయాన్ని మనకు 20వ విడతకు విడుదల చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. మరి ఈ పీఎం కిసాన్ 20వ విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ సాయం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పథకాలు లేట్ చేయకుండా డబ్బులు అయితే వేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇందులో భాగంగానే ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ సాయాన్ని 19 విడతలు పూర్తి చేసి 20వ విడత డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది. మరి 20వ విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయని చూస్తే, ఎవరైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులకు ఇక డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పీఎం కిసాన్ కూడా. రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనివల్ల ఏంటంటే రైతులకు మేలు చేస్తూ కూడా నిర్ణయాలు అయితే తీసుకుంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. మరి పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రావాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా మీరు ఏం చేయాలంటే, ముందుగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇలా కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు ముందుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు అర్హతను బట్టి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటుగా ఇంకా ఎవరికైనా సరే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు కనుక పడకుండా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని అయితే మీరు చెక్ చేసుకుంటే, ఈ పీఎం కిసాన్కి ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉందా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందా, మరే ఇతర కారణం వల్ల ఏదైనా మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఆగిందా అనే విషయాన్ని మీరు స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకుని మీరు కనుక రెడీగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి ఈ డబ్బులే కాదు, ఇంకా మనకు డబ్బులు పడాలి కాబట్టి, ఇంకా డబ్బులు రావాలి కాబట్టి ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా మీకు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. త్వరలోనే మీకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి తప్పకుండా ఇలా చేసి మీరు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు. తప్పకుండా మీరు వెంటనే ఇలా చేయండి. ఇక ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. ఇక ఈ పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావాలంటే మీరు ఎప్పటికప్పుడు నేను చెప్పినట్లు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయని మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందండి. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.